రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మొదట క్షేత్రాధిపతి వరాహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు వచ్చారు. మహాద్వారం వద్దకు రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అర్చకులు స్వాగతం పలికారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత రాష్ట్రపతి ముర్ము శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి ప్రోటోకాల్ పక్కన పెట్టి తీసుకున్న నిర్ణయానికి భక్తులు ముగ్ధులయ్యారు. కలియుగ దైవం తిరుమల శ్రీవారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చేశారు. అనంతరం రాష్ట్రపతికి చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్ను, డైరీలను అందజేశారు. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం తర్వాత పద్మావతి అతిథి గృహానికి తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాంబాగ్జీ బస్ స్టేషన్ వద్ద రోడ్డు పక్కన నిల్చున్న భక్తులను పలకరించారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి ప్రజలతో మమేకమయ్యారు. తన కాన్వాయ్ను ఆపి మరీ అక్కడ ఉన్న వారిని కలిశారు. అనంతరం శ్రీవారి భక్తులకు రాష్ట్రపతి చాక్లెట్లు పంచారు. ఆలయం వెలుపల మీతో ఫోటో దిగుతామంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి చేయగా రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి రామనారాయణ రెడ్డితో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రాష్ట్రపతితో కలిసి ఫోటో దిగారు. సమీపంలో ఉన్న ఈవో సింఘాల్, కలెక్టర్ వెంకటేశ్వర్లు రాష్ట్రపతిని పిలవడంతో వారు వచ్చి ఫోటో తీయించుకున్నారు.